ప్రజాసేవకై తప్పించే నాయకుడు జీవన్రెడ్డి అని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపత్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ 40 ఏళ్లుగా పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసము ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకులు జీవన్రెడ్డి అని ఈ ఎన్నికల్లో ఆయనకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కడుపు మండుతోని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను విస్మరించారని గుర్తు చేశారు. వార్డ్ నెంబర్ 25లో క్యాన్వసింగ్ చేస్తున్నాము. జీవనన్న గారు చాలా చేశారు. జగిత్యాలకి స్టూడెంట్స్కి చాలా చేశారు. కాలేజెసే కానీ, జేఎన్టీయూ కాలేజే కానీ, మహిళా డిగ్రీ కాలేజే కానీ, ఇక్కడ జగిత్యాల్లో ఉన్న అన్ని కాలేజెస్, శాతవాహన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, అది కాకుండా వెటర్నరీ కాలేజ్, ఇవన్నీ జీవనన్న గారే పెట్టారు. జీవనన్న గారే తీసుకొచ్చట్టే 20 years బ్యాక్ జేఎన్టీయూ జగిత్యాల్లో స్టార్ట్ ఉంది. ఫస్ట్ జగిత్యాలని చూసి వేరే డిస్ట్రిక్ట్స్లో జేఎన్టీ కాలేజ్ అనేది తీసుకొచ్చారు. మహిళా డిగ్రీ కాలేజ్ అనేది కూడా జగిత్యాల్లో ఉంది. నిజామాబాద్ జగిత్యాల కన్నా పెద్ద సిటీ ముందు నుండి డిస్ట్రిక్ట్ ఉంది. అది నిజామాబాద్లో ఇప్పటికీ ఇంకా మహిళా డిగ్రీ కాలేజ్ లేదు. జీవనన్న గారు చాలా చేశారు. ఇప్పుడు నిజామాబాద్కి నిల్చున్నారు. నిజామాబాద్ని కూడా ఇంకా చాలా డెవలప్ చేస్తారు. ఎటువైనా కానీ అందరు ఏమంటారు, ఇంత మంచివాడు, ఇంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యల గురించి, ప్రతి సమస్య గురించి మాట్లాడేవాళ్ళు, మీరు గెలిపించుకోలేకపోయారు, ఓటు రాలేకపోయారు. ముఖ్యంగా జగిత్యాల పట్టణ వాసులు అయింది. అందరు అంటారు ఇది రావద్దు, చేయొద్దు. ఇప్పటికైనా అందరు దయచేసి మన రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్లో ఒక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఓటు తీసుకొచ్చుకొని జీవాన్ని వేసి గెలిపించుకోవాలని మా తోటి కార్యకర్తలకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, మా వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున పాదవందనం దయా మీ అందరిది. మీరు జీవన్ రెడ్డి గెలిస్తేనే, మనం జీవన్ రెడ్డికి మెజార్టీ తీసుకొస్తేనే మనకి ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది. మీకు ఏదైనా ప్రభుత్వం ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి సారు అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలకు కోరుకు పని చేసినోడు. ఎమ్మెల్యే ఏఎల్ఏ కౌన్సిలర్ వేయలే, ఎవరు చేయకుండా సాటారికి పోతే ఇప్పటికి నువ్వే కౌన్సిలర్ ఉన్నావా, నువ్వే కౌన్సిలర్ ఉన్నాడు ఎత్తున్నావు అని చెప్పని ప్రతిదీ జీవన సార్ దృష్టికి తీసుకోదా చేసారు. మీకు ఎవరు చేసారు, ఎవరు పని చేయాలో మన 25వ వార్డు ప్రజలు అందరికీ తెలుసు. మీ అందరి దయ ఇప్పుడన్నా మన జీవనన్నకు ఓటుకు మెజార్టీ తీసుకొచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అది జీవనన్న గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ప్లస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఏ ఫండ్ రావాలి అన్నా కానీ జీవనన్న గారు చేయగలిగే ఆలోచన, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా జీవనన్నను ఇప్పుడు ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ తీసుకురాగల ఆలోచన జీవనన్నకు ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన అనేది మీరందరికీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అవుట్స్కట్స్లో చాలా అవసరాలు ఉంటాయి. రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రతి ఒక్క అవసరాలు కావాలంటే తప్పకుండా ఫండ్ కావాలి. ఆలోచన ఎక్కడ ఏది కావాలి అన్న జీవనన్న దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా నెరవేర్చుతారు. అలాంటి వ్యక్తి అదే కాకుండా జగిత్యాల టౌన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్లలో జగిత్యాలకు సంబంధించి జీవనన్న మాత్రమే అందుబాటులో ఉంటారు. మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మనం ఓటేసుకున్నట్టు గెలిపించుకున్నట్టయితే ఆయన ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఏ అవసరం ఉన్నా మన అవసరాలు తీర్చగలడు. ప్లస్ ఎప్పుడు ఎవరు వచ్చారు ఏంది అనకుండా ప్రతి ఒక్కరికి పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉంటాడు. ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా తీరుస్తాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు సేవ చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ గెలిచినట్టయితే తప్పకుండా ఆయనకు ఒక పదవి అంటూ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తేవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన ఇప్పుడు 3 నెలలలో రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు 3 నెలల్లో 4 గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఇంకా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఆ 5 సంవత్సరాల్లో చాలా చేస్తారు. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఉన్న అది కాబట్టి తప్పకుండా నిధులు అనేది ఇవ్వగలుగుతారు. వచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా చేయగలిగే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది. అలాంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా జీవనన్న గారు ఇక్కడ
ఎంపీగా గెలిచినట్టయితే స్థానికంగా ఉంటారు. ఢిల్లీకి పంపించిన అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు. ఫోన్ మాట్లాడు ఎవరికి అందరికీ పిఏలు ఉంటారు, కానీ జీవనన్న అనేది ఆయన తప్పకుండా మాట్లాడతాడు. అదేవిధంగా ఆయన ఆ పదవి ఇప్పుడు కోరేది కూడా ఏదో ఆయన స్వార్థం కొరకు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.